తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని కర్నూలు కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. అనాధికార లేఅవుట్లు వచ్చేసి సుమారు 270-280 పైన ఉన్నట్టు తెలిసింది. ఈ అనధికార లేఅవుట్లు ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ఉన్నట్టు గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీస్లు వీళ్ళేమంటే ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి లేఅవుట్ అప్రూవ్ చేయాలి. ఆన్లైన్లో చేయకుండా వాడు అక్కడనే చేస్తూ వాడు ఏదన్నా అనుకుంటే వాళ్ళ పూర్తి అవగాహన లేకుండా ఉంది. అందుకని దీనికి అనాథరైజ్ లేఅవుట్ అరికట్టాలంటే దీనికి అవగాహన కల్పించడానికి ఒక డివిజన్ వాదిగా పంచాయతీ సెక్రటరీలందరినీ పిలిపించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లోనే మీరు లేఅవుట్ చేయాలి అని చెప్పేసి విధంగా అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. నిన్న డిపిఓను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఇలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చింది, అన్ని ఇలా ఇక్కడ చైర్మన్ పెట్టాడు. నేను అవినీతి పాలు పడితే స్టాఫ్ అంతా అవినీతి పనులు అవుతారు, స్టాఫ్ గబ్బు పడుతుంది, ఆఫీస్ నాశనం అవుతుంది. గతంలో జీతాలు ఇచ్చేదాన్ని కూడా గతి లేదు. చేతగారి ప్రభుత్వం మాదిరి అయిపోయిందన్నమాట. ఒక ముఖ్యమంత్రి దద్దమ్మ ఉన్నప్పుడు కింద ఆఫీసర్లు అట్టే ఉంటారు. ఇంకా అదే పద్ధతిలో నామినేట్ చేసిన వ్యక్తులు కూడా సక్రమంగా లేరు. కాబట్టి ఆ పద్ధతి ఏ విధంగా జరిగిందో, ఎలా అవినీతి జరిగిందో ఖచ్చితంగా బట్టబయలు చేసి ఖచ్చితంగా జైలుకి పంపించే గ్యారంటీ తప్పు తేల్తే. కాబట్టి ఇవన్నీ కూడా లేఅవుట్లు వేసేటప్పుడు కూడా పబ్లిక్ నేను విన్నపిస్తున్నా. లేఅవుట్లు వేసే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదన్నా సరే ఆలోచించి ల్యాండ్ తీసేటప్పుడు సగటుబందీగా తీసుకోవాలి. మీరు ఇవాళ కొంతమంది నేను చూశాను డకాటి ల్యాండ్, డీకే ల్యాండ్లలో చాలామంది ఇవాళ డీసీ ల్యాండ్లలో లేఅవుట్ చేశారు. కొన్ని అంగిరి పూర్వంపోకులలో కూడా వేశారు. మీకు సంబంధం లేని ఎట్టొచ్చింది మీకు ల్యాండ్? అవి మీరు ఎట్లా కొన్నారు? డీసీ ల్యాండ్ అని తెలిసి రెవెన్యూ ఆఫీస్ తెలపాలి. రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు ఇది డీసీ ల్యాండా కాదా? ఇవాళ రిజిస్టర్ ఆఫీస్లో ఏం చెప్తారు? నాకు ఏదైనా కానీ మాకు ఆదాయం వస్తే మేము రిజిస్టర్ చేస్తాం సార్ అంటారు. వాళ్ళదిగా తప్పంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆలోచించాలి. కొనేవాళ్ళు ఎవడైనా సరే రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అప్లికేషన్ పెట్టి సార్ ఈ ల్యాండ్ డీసీ ల్యాండా, కరెక్ట్ పగడబంది ఉందా లేదా అని చెప్పి ఓనర్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అడిగి తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుంది. ఇదంతా రియల్ ఎస్టేట్ చేసిన బాగుంటాడు, రిజిస్టర్ ఆఫీస్ బాగుంటుంది. కానీ మధ్యాహ్నం రిజిస్టర్ చేసుకొని కొంప కొట్టాలని చెప్పేసి ఇల్లు కట్టాలనుకుంటున్న వ్యక్తి ఇవాళ కొన్న వ్యక్తి నాశనం అయిపోతున్నాడు. ఈ నాశనమయ్యే వ్యక్తిని ఈరోజు ఎవరిది తప్పు? ఎవరిది తప్పు ఇక్కడ? అందుకనే తప్పు జరగకుండా పగడిబందిగా ఈసారి కడప నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త శ్రీనివాసులు రెడ్డి తోడుగా ఉండడం వల్లే నీటి, డ్రైనేజీ, రోడ్లు, కాలువలు ఏవైనా తన దృష్టికి వస్తే వెంటనే సులువుగా పరిష్కారానికి వీలు కలుగుతుందని అన్నారు. దీంతో కడపలో అభివృద్ధి మొదలైందన్నారు. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తాము. ఈరోజు నాకు ఉన్న స్పెషల్ సపోర్ట్ ఏంటంటే పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి గారు, పార్లమెంటరీ అధ్యక్షులు నా భర్తగా ఉండడము, ఆయన ఎంతో అనుభవమైన వ్యక్తి అవడం వల్ల ఆయన సపోర్ట్ సహకారాలతో ఈరోజు కడప నియోజకవర్గంలోని నీళ్ళ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సంబంధంగా, కాలువల సంబంధంగా ఏ విధమైన నాకు ఈ యొక్క సమస్యల పరిష్కారంలో కష్టాలు వస్తే వాటి పరిష్కార దిశగా ఆయన యొక్క సలహాలతో ఆయన సంపూర్ణ మద్దతుతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ యొక్క కడపలో ఈ యొక్క అభివృద్ధి అనేది మొదలైంది. నాకు మొదటిసారి ఈ అవకాశము వచ్చింది కాబట్టి నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దాంట్లో శ్రీనివాస్ రెడ్డి గారి మద్దతుతో ఈ యొక్క కడప అభివృద్ధి ఇంత వేగంగా తీసుకుపోవడానికి కారణం ఆయనే. గత పాలకుల నిర్లక్ష్యం వలన, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల మీద వాళ్ళు ఏకాగ్రత పెట్టడం వలన కడప అనేది ఎన్నో సమస్యలతో అతలాకుతలమవుతోంది. ఇందులో భాగం త్రాగునీటి సమస్య. ఈ సమస్య కోసము నేను కానీ, మీరు ప్రేమగా పిలుచుకునే వాసన్న కానీ పూర్తిగా మనస వాచ కర్మన నిమగ్నమై ఉన్నాము.
ఈ యొక్క ప్రభుత్వ కాలంలోనే ఈ కడప నియోజకవర్గానికి నీళ్ళ సమస్య తీర్చే విధంగా పోరాటం చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగనే మొన్న అసెంబ్లీలో నీటి సమస్య గురించి వాళ్ళు అలౌ చేయకుండా నేను ప్రజల దృష్టికి, పాలకుల దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకుపోవాలనుకున్నాను. కడప అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు, కానీ కడపలో సమస్యలు కోకొల్లలు. ఈరోజు కడపలో దాదాపు 20% గృహాలకి ఇంకా మంచినీళ్ళ కనెక్షన్స్ లేవు. ఇంకా మీరు బహుజన్ కాలనీ, వరద కాలనీ అటు వెళ్తే రోడ్లు లేని కాలనీలు కోకొల్లలు. చెలమారెడ్డి పల్లెలండి, ఇటువైపు రూకన్ పల్లెలండి, ఇటువైపు తోడుపల్లెలండి, ఎన్నో సమస్యలతో మన కడప సతమతం అవుతుంది. కార్పొరేషన్ 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్గా ఏర్పడింది. కానీ 20 సంవత్సరాల కార్పొరేషన్ ఉన్నా మనము 4 రోజులకి 5 రోజులకి నీళ్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ నీళ్లు కూడా ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది, మురికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మనకు మంచి నీళ్ళు లేవు. దాదాపు కడప నగరంలో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క పౌరుడు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారనేది వాస్తవం. ఇక్కడ కూర్చొని ఉన్న మీడియా ప్రతినిధులను కూడా నేను ఇదే అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ తాగే నీళ్లు కొనుక్కొని తాగుతా ఉన్నారు. ఎంత దుర్భరమైన స్థితి అంటే ఆర్ఓ ప్లాంట్లలో మిగిలిపోయిన నీళ్లు వేస్ట్ ఫిల్టర్ అయిపోయినాక రిమైనింగ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది, అది నాలాలోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్లు కూడా పట్టుకొని వెళ్ళిపోయేసి గృహ అవసరాల కోసం వాడుకునే పరిస్థితిలో కడప కార్పొరేషన్ ఉన్నదనేది వాస్తవం. దీన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మనమే పరిష్కారం చేసుకోవాలి, ఎవరో వచ్చి చేసేది ఏం లేదు. మనం పోరాటం చేయాలా, మనం పరిష్కారం చేసుకోవాలా, మనము ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితి ఈరోజు ఉంది. 2024లో ఉన్నాం. సినీ సంగీత విభావరి విశాఖ ప్రజలను అలరించింది. నగరంలో అట్టహాసంగా జరిగిన స్వర్ణ మెలోడీ సినీ సంగీత విభావరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ గాయకులు అచ్యుతరావును ఘనంగా సన్మానించారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలి రావాలంటే కళాకారులు ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని అన్నారు. దానికి తమ వంతు కృషిని అందజేస్తామని హామీ ఇచ్చారు. కళాకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నేను ఒక్కటే తెలియపరుస్తున్నా అందరికి కూడా, మనందరం ఎలాగైతే ఈ ఈవెంట్స్ ఈ కళని ఎలాగైతే పోషిస్తున్నామో, మరి సినీ ఇండస్ట్రీ కూడా మన ఆంధ్రప్రదేశ్ తరలి రావాలి అంటే విశాఖపట్నంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఒక తాటి మీదకి రావాలి. అందరూ ఇక అంటే ప్రతి దాంట్లో యూనియన్లు ఉంటాయి, ప్రతి దాంట్లో సంఘాలు, 1-2 సంఘాలు 1-2 యూనియన్లు ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండొచ్చు కాక, కానీ మనకి ఇండస్ట్రీకి వచ్చినంత వరకు అయినా ఒక యూనిటీతో కానీ వర్క్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ కళాకారులు అందరూ ఒక యూనిటీతో వర్క్ చేస్తే డెఫినెట్గా సినీ ఇండస్ట్రీ వచ్చే గడియలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మరొకసారి నేను అందరినీ విన్నవించుకుంటున్నా, ప్రతి ఒక్కరూ ఏదైనా ఈ సినిమా పరిశ్రమ గురించి ఏ యాక్టివిటీ, ఏ కార్యక్రమం తీసుకున్నా
అందరికి ఇంటిమేషన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పేరు పేరున వచ్చి పాల్గొని ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని మనసు వచ్చి కోరుకుంటూ ఈరోజు మరి స్వర్ణ మెలోడీస్ స్వర్ణకి నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సవిత, ఎమ్మెల్సీ లక్ష్మణరావు రూపొందించిన మెటీరియల్ పై ప్రశంసలు. డిసెంబర్లో జరిగే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయండి. తాడేపల్లిగూడెంలో పోలీసులకు సూచించిన జిల్లా అదనపు జడ్జి సికిందర్ బాషా. కూటమి ఎమ్మెల్యేలు మంత్రులపై మాజీ మంత్రి బుగ్గన ఫైర్. అసెంబ్లీలోనూ అప్పులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం. విశాఖ ప్రజలను అలరించిన సినీ సంగీత విభావరి. ముఖ్య అతిథిగా హాజరైన సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.